అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశమే, కానీ నాకైతే వ్యక్తిగతంగా కొంత నిరాశ కలిగించిన విషయం ఇది. అదేంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా హడావిడిగా హోరెత్తిస్తూ ఉన్నాయి, వేడివేడిగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో ప్రతి నోట మనం కామన్గా వినే మాట ఏంటంటే సేవ చేసుకునే అవకాశం ఇవ్వడం, సేవ చేయాలా, ఊరికి సేవ చేయాలా అని ఆ పదం రెగ్యులర్గా వింటూ ఉంటాం. అయితే ఈ సేవ అనేది ఎవరు చేయాలా అంటే అభ్యర్థులు నిలబడిన వాళ్ళు మాత్రమే సేవ చేయాలా, లేకుంటే ఓటర్లు కూడా సేవ చేయొచ్చా? ఈ ఎన్నికలకు సేవకి ఏంది లింకు చూస్తే, అంటే దీన్ని కొద్దిగా లోతుగా స్టడీ చేసే ప్రాసెస్లో నేను ఒకరిద్దరిని కొద్దిగా విద్యావేత్తలని నేను భావించిన వాళ్ళను, అంటే వాళ్ళు ఒక విద్యావేత్తలని నేను భావించి వాళ్ళను ఫాలోఅప్ చేస్తే వాళ్ళు అన్న పరిస్థితులు అంటే కొందరు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఒకరిద్దరు మాత్రం ఏంటంటే ఇంకా సేవ ఏం చేస్తాం, మనం ప్రతిసారి చేస్తున్నాం, ఆ ఉన్నది ఉన్నట్టే ఉంటుంది, ఆడేసిన గొంగడు అక్కడే ఉంటుంది, ఏం మారుతుంది, ఏం మారదు, ఇంకా మేము ఈసారి ఎలక్షన్లకు అయితే వేరే ట్రిప్పు పెట్టుకున్నాము, టూరు అంటున్నాడు. ఇంకొకరు మామూలుగా మా క్లాస్కు సంబంధించిన వ్యక్తులు ఓయిలో ఉన్నప్పుడు ఉన్నారు, వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఏముంది, ఎవరు ఛార్జీలకు పైసలు ఇస్తే వాళ్ళకి వేసి వస్తాం, ఇంకేం చేస్తాం అని వాటి. అంటే అసలు ఓటును దాన్ని ఎంత చీప్ చేసి పాడేసిండ్రంటే ఛార్జీల పైసలకు, ఖర్చులకు పైసలకు, కోటర్కు, బిర్యానీకి, ఇదేంది ఇంత విచిత్రమైన పరిస్థితులు అని చూస్తే నాకు చాలా కాలంగా ఒక పదం ఉండేది. అంటే ఎవరు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది, ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే ఎడ్యుకేటర్స్ అని ఉంటుంది ఒక పదం. అంటే ఎడ్యుకేటర్సే నేర్చుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు అనేది ఊర్లో కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కూడా, ఏం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు ఓటు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓటు వేయకుంటే సచినులతో సమానం అని తేల్చి పాడేస్తారు, అంతే, క్లియర్, అంతే. ఇంకా దాంట్లో ఏం డౌట్ లేదు, అనుమానం లేదు. అలాంటిది ఇంత పెద్ద విద్యావేత్తలు అనుకున్న వాళ్ళు వాళ్ళ సంఘర్షణ వస్తే ఏం సేవ చేస్తాం అంటే వాళ్ళని నిజంగా లోతుగా స్టడీ చేస్తే, అంటే ఒకరిద్దరిని రీసెర్చ్ పర్పస్లే చేస్తే వాళ్ళు ఏంటంటే శాలరీస్, వచ్చిన శాలరీస్ అంతా ఏదో హౌస్లోనో లేకుంటే కార్లోనో ఈఎంఐలోనో, పైకి ఏమో సూటు బూటు టిక్ టాక్ ఉంటుంది, ఆ ఈఎంఐలో కట్టుకుంటా ఉంటారు అన్నట్టు. అంటే ఇంక నువ్వు జీవితం అంతా ఈఎంఐలు కట్టుకుంటూ పోతే ఇంకేం సేవ చేస్తాం, సాధ్యపడదు. చూడండి, మీరు ఎవరినైనా ఉద్యోగులను తీసుకొని ఎంప్లాయీస్ని చూడండి, వాళ్ళంతా ఈఎంఐలే, మొత్తం జీవితం అంతా ఈఎంఐలే, ఇంకా వాళ్ళే కడుక్కోలేరు, ఇంకా ఏం సేవ చేస్తారు? కానీ ఒక రకంగా సేవ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే, ఇప్పుడు నువ్వు ఓటేసేది సేవనే, నువ్వు పుట్టిన ఊరు అది, నిన్ను కన్న ఊరు, పెంచిన ఊరు, ఆ ఊరు బాగోగులు చూడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా నువ్వు ఆ ఓటు హక్కును వినియోగించకుండా, అంటే ఒకటి వినియోగించుకోకుండా వచ్చే నష్టం ఏంటంటే కార్యకారణ సంబంధం అని ఒకటి ఉంటుంది. కార్యకారణ సంబంధం ఏం చెప్తుందంటే, నీ కాలికి తగిలే గడ్డి పోచ కూడా కారణం లేకుండా నీకు తగలదు. నువ్వు ఆ విలేజ్లో ఎందుకు పుట్టినవు? ఎన్నో విలేజ్లు ఉన్నాయి, ఎన్నో మండలాలు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ విలేజ్లో ఎందుకు పుడతారు మనం? అంటే నువ్వు ఆ విలేజ్లో ఉన్న వనరులను వినియోగించుకొని ఆ విలేజ్ నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టడం కొరకు మనం పుడతాం. నువ్వు అక్కడ పుట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయడం, అసలు ఆ మూలాలు ఎక్కడున్నాయి, మనం పుట్టి పెరిగిన పరిస్థితులు ఎట్లున్నాయి, చదువుకున్న స్కూల్ ఎట్లుంది, అట్లీస్ట్ దాని కొరకన్నా ఊరును చూడడం, ఊరిలో ఉన్న వ్యక్తులు, పెద్ద వ్యక్తులు, ముసలి వాళ్ళు, యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు, టీనేజర్స్ ఎలా ఉన్నారు, స్కూల్ విద్యార్థులు ఎలా ఉన్నారు, వాళ్ళను బాగోగులేంది, వాళ్ళ పరిస్థితులేంది, మనం కాడికి అన్ని వనరులను వినియోగించుకొని అన్నిటిని ఉపయోగించుకొని బయటపడి మనది మనం చూసుకుంటే ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఎంత గందరగోళంగా ఉంటాయి ఊర్లల్లో. కొన్ని చిన్న చిన్న అంశాలను చూస్తే అంటే చాలా ఎమోషనల్గా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అన్నట్టు. అంటే మీరు అంత దూరం వెళ్ళి కూడా ఛార్జీలకు గతి లేకుండా ఉండడం కొరకు అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఊర్లో ఉంటే రావంగా బతుకుతాం కదా, ఊర్లో ఇంతమంది బతికినప్పుడు మనం బతకలేమా? ఎక్కడనో పోయి టౌన్లల్లో సిటీలల్లో సెటిల్ అయ్యి ఇంకెవరో ఛార్జీలకు ఇవ్వాలా, ఎవరో ఖర్చులకు ఇవ్వాలంటే ఎంత దుర్భరమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. అంటే వాళ్ళు ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు ఏమన్నా పైనుంచి దిగినరా? వాళ్ళు మన మనుషులు గారా, మనకు సంబంధించిన వ్యక్తులు గారా వాళ్ళు? అంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2-3 వేల ఓట్లు ఉన్నాయి, ఓటుకు 1000 రూపాయలు కావాలంటే 20-30 లక్షలు కావాలా, మళ్ళీ ఏడికెళ్ళి తేవాలి? అవి ఏ నుంచి తీస్తారు ఒకవేళ ఇస్తే కూడా?
మిమ్మల్ని ఒకవేళ మీ యొక్క పరిస్థితి బాగాలేదో లేకుంటే వాళ్ళు టెంప్ట్ అయ్యి ఎట్నో అలా కేయని అని ఒకవేళ ఇస్తే కూడా ఏడికి వెళ్ళి తీస్తారు అవి మళ్ళా మన ఊరు తీయాలి అంటే మనది మనం దూరంగా ఉంటాం కాబట్టి ఇది ఎక్కడైనా కొలగొట్టినా సరే అనుకొని మటసంగా ఉండడమా అంటే ఇది చాలా విచక్షణతో కూడిన క్వశ్చనే ఇది విచక్షణ అవసరం ఇది అసలు అర్థం కావాలంటే కూడా అంటే పల్లెటూరులో చాలా గందరగోళంగా ఉన్నాయి పరిస్థితులు అంటే చాలామంది ఒక విలేజ్లో చాలా నేనైతే ఈ మధ్య కాలంలో అయితే ఆత్మహత్యలను చూసిన ఆత్మహత్యను ఎంత మహాపాపం అది ఎంత హింసకు గురైతే ఆత్మహత్య ఎంత జీవితం మీద విరక్తి చెందితే ఆత్మహత్య చేసుకుంటారు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు నేను చూశాక చాలామంది ట్రాక్టర్ డ్రైవర్లు కానీ పెద్ద మనుషులు చిన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే వాళ్ళు జీవితంలో ఏం చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరాశ నిస్పృహ అంటే వాళ్ళకు ధైర్యం చెప్పే వాళ్ళు ఊర్లో లేకనా సరైన నాయకులు లేకనా లేకుంటే సరైన అభ్యర్థులు లేకనా అంటే మనం ఊర్లో పుట్టినప్పుడు కొద్ది కూడా సామాజిక స్పృహ లేకుండా ఓటేయడానికి అవకాశం వచ్చినప్పుడు యానో టూర్లు పోవడానికే ఇది ఎంత సిగ్గుపడాల్సిన అంశం అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశమేమో ఇది ఆలోచించండి ఇది నాకైతే చాలా నిరాశ కలిగించింది ఏది ఏమైనా అందరూ అలా ఉండకపోవచ్చు మెజారిటీ చైతన్యం వచ్చింది చైతన్యం వస్తుంది ఇంకా ఒకరిద్దరు ఉంటారు ఈ గందరగోళమైన బ్యాచ్ ఏడైనా ఉంటుంది తాల్ బ్యాచ్ మనకేంటంటే పంట మొత్తం పర్ఫెక్ట్ రావాలంటే కాదు ఈ తాల్ బ్యాచ్ అన్నట్టు ఈ ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం ఈ షార్జీలకు ఆశపడడం ఇదంతా తాల్ బ్యాచ్ ఈ తాల్ బ్యాచ్తోనే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు కానీ ఎవరైనా మంచి క్యాండిడేట్స్ ఉంటారు కదా మంచి దమ్మున్న వ్యక్తులు ఆ ఓటర్సు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా ఓటు హక్కును వినియోగించుకోవాలా అదే సేవ 5 సంవత్సరాలు నువ్వు సేవ చేసినట్టు ఓటు వేస్తే సరైన వ్యక్తికి నువ్వు జస్ట్ ఒక ఓటు వేస్తే రూపాయి ఖర్చు లేదు జస్ట్ చేయితో ఇట్లా ఓటు వేస్తే 5 సంవత్సరాలు నీవు ఉన్న ఊరుకు కన్న ఊరుకు మంచి ప్రశాంతమైన వాతావరణం ఇచ్చిన వాళ్ళం అవుతాం సేవ చేసిన వాళ్ళం అవుతాం ఎస్పెషల్లీ మన దేశంలో ఓటుకు మించిన సేవ అస్సలు లేదు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా అది ఏంటికి సరిపోదు అది ఒక్క రోజులో అయిపోద్ది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అయిపోతాయి కానీ ఒక్క ఓటుతో వేసే సేవ మాత్రం పవర్ఫుల్ 5 సంవత్సరాలు ఆ 5 సంవత్సరాలు నువ్వు ఊరికి సేవ చేసుకునే భాగ్యం కలగాల ఆ పుణ్యం నీకు దక్కాలా సేవ చేసిన పుణ్యం అంటే నువ్వు ఓటేయాలి వచ్చి నువ్వు ఎటనే చేయి ఇంకా నీ గందరగోళం అన్నవాడు ఏం తాకట్లు అన్నవాడు ఓటు వినియోగించుకోవడం ముఖ్యం ఫస్ట్ ఓటు వేయాలంతే 100% ఓటర్స్ ఎప్పుడైతే వినియోగించుకుంటారో అది మీ ఊర్లలో చూసుకోవాలా ఫస్ట్ మీ ఊర్లో ఓటర్లు ఎన్ని ఉన్నాయి మీరంతా స్టడీ చేయాలా ఫస్ట్ ఇప్పుడు నా ఊర్లో 2828 ఓట్లు ఉన్నాయి నేను స్టడీ చేసిన మీరు కూడా స్టడీ చేయాలా మీ ఊర్లలో కూడా అసలు ఎవరు ఏంది ఓటర్లు ఏం చూసి వేస్తుండ్రు వారి మతలబ్ ఏంది క్యాండిడేట్లను కూడా స్టడీ చేయాలా క్యాండిడేట్లు అంటే నేను చేస్తున్నా వాళ్ళు చాలా సహకరిస్తుండ్రు క్యాండిడేట్లు చాలా మంచిగా ఉన్నారు అందరూ కూడా మీ ఊర్లో కూడా చాలా మంచి క్యాండిడేట్లు ఉంటారు వాళ్ళకి ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా రారు వాళ్ళకి ఏదో ఒక లోన ఆలోచన ఉంటుంది వాళ్ళు బయటికి వస్తారు వాళ్ళను మనం జాగ్రత్తగా గమనించి ఉన్న దాంట్లో బెటర్ అంతే వాళ్ళతోనూ మైనస్లు కాకుండా ప్లస్లు ఏందని చూసుకొని ఆ ఉన్నంటిలో వాటిలో మంచి వ్యక్తులను ఎంచుకుంటే 5 సంవత్సరాలు మనం సేవ చేసినట్టు ఉంటుంది ఇది మనం చెప్పాలనుకుంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్